V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ రహమత్ నగర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. రోడ్డుపై జనం కాళ్ల కింద కుప్పలు తెప్పలుగా బీఆర్ఎస్ పార్టీ కండువాలు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి. షాపూర్ నగర్ రోడ్ షోలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దోమకొండ రోడ్ షోలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నెల 6వ తేదీన తాండూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ. పాల్గొననున్న ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగింది. రోడ్ షో కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తాము ధరించిన బీఆర్ఎస్ కండువాలను ఇష్టానుసారంగా రోడ్డుపై పడేశారు. రోడ్డుపై నడిచే జనం అవేమి పట్టించుకోకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాలను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీపై స్థానికుల వ్యతిరేకత ప్రారంభమైందని, అది స్థానిక ఎమ్మెల్యేనే కారణమని పేర్కొంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని, కాంగ్రెస్ పార్టీ మీకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్ బిల్లులు, 500కే గ్యాస్ ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొలాన్ హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి, జోష్ట శివారెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్య ఉన్న దేశం భారతదేశం. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులు, చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టిండ్రు. ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, మీకు ఎవరికైనా 15 లక్షలు వచ్చినాయా? 15,000 వచ్చినాయా? 15 రూపాయలన్నీ వచ్చినాయా? 15 పైసలన్నీ వచ్చినాయా?
నయా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలకు వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమైపోయింది. ఆయన అట్లుంటే పొంగనాల పోసిగానికి 3 ఎట్లుంటేనంట 36 దొడ్లు ఉన్నాయని చెప్పిందంట. ఇక నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో 2014 నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య బోర్బండ డివిజన్ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ పసియుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడప గడపకు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చినాడు వెన్నెలో వెన్నెల రామన చందనాలో వన్నలో రాజీవ్ గాంధీ కొందనాలో వెన్నెల రామన చందనాలో వెన్నెల రాజీవ్ గాంధీ కొందనాలో అన్నన్న బాపన్న వెన్నెలో వెన్నెల మన అన్న బాపన్న వెన్నెలో వెన్నెల సింహం వలె వచ్చినాడు వెన్నెలో వెన్నెల చిరుతయ్యి ఎగిరినాడు వెన్నెలో వెన్నెల రామన చందనాలో. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జీడివాగు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ బద్దెల్ల సాంబయ్య వృత్తిపరమైన పనుల కొరకు గ్లామర్ బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా దోమకొండ రోడ్ షోకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్,
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి తోడ్పడడం జరిగిందని, మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సంవత్సరాలకు ఒక రైతు ఒక రాజుగా మారిండు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత మేలు చేశాడు, ఇంటింటికి సంక్షేమ పథకాలు ఎంత అందాయి. ప్రతి ఇంటికి కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు. రైతన్నలు ఎంత సంతోషం. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2014 వరకు మా రాష్ట్రం మాకు రావాలని, మా పాలన మాకు కావాలని కొట్లాడి, కుల మతాలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన రాష్ట్రం, మన బతుకులు బాగుపడతాయని, మన రైతన్నలు బాగుపడతారని కొట్లాడి తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ఆయన చేతిలో పెడితే మీరందరూ ఇలా రైతన్నలు కానీ, మా పేదలు కానీ ఏ విధంగా కొంత మేలు జరిగింది ఆలోచన చెయ్యండి. ఇదే కరెంటు ఏ విధంగా ఉండేనో ఇందాక మిత్రులు చెప్పిండ్రు, మా సోదరిమని చెప్పింది. ఇవాళ 1000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగు చేసుకున్నాం. రైతులు అప్పులలో ఉన్నారని రైతుకు రైతు బంధు 10,000 ఎకరానికి ఇచ్చి 2 ఎకరాలుంటే అన్ని 10. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ తమకు కేటాయించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని, బీఆర్ఎస్ పార్టీని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు నమ్మడం లేదని అన్నారు. పరిగి నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజారిటీని అందిస్తామని టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, నన్ను 25,000 మెజార్టీతో గెలిపించినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా చెవెళ్ళ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్ చేసినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బాధ్యత అన్నది ఇంకా పెరిగింది. చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి అధిష్టానం నన్ను కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసింది. స్థానిక రంగారెడ్డి జిల్లాలో నేనే ఎక్కువ బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తిని. ఇప్పుడు
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయిన్ఛార్జ్ పదవి అనేది స్థానికంగా 7 నియోజకవర్గాల్లో ఎవరు లేరు. నేనే ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకుని కాబట్టి నాకే ఈ పదవిని అధిష్టానం ఎంతో బాధ్యతతో అప్పచెప్పింది. ఇందులో భాగంగా నాకు మొట్టమొదటి అవకాశం సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రదాత, తన కూతురు ప్రియాంక గాంధీ గారు మన తాండూరు పట్టణానికి 6వ తేదీ రోజు 3 గంటలకు విచ్చేస్తున్నారు. 3 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ళ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలో మేము చెప్పే ముఖ్య అంశాలు, నేను ఈ మధ్యకాలంలో పరిగి మండలం, పూడూరు మండలం, దోమ మండలం, రేపు కుల్కచర్ల, ఎల్లుండి మహమ్మదాబాదు, రేపు మహమ్మదాబాదు, ఎల్లుండి కుల్కచర్ల, ఈ మండలాల పర్యటనలో ఎవ్రీడే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే గ్రామ గ్రామానికి ప్రచారం చేసినో ఆ విధంగా ప్రచారం చేస్తున్నాను. అనూహ్యమైనట్టు స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అడిగేది ఏంటంటే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు మీరు, మళ్ళా కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకోవాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మరి ప్రభాకర్ అన్న, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డుమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, గెలిచినాం కనుక ఈసారి కూడా అన్ని అబద్ధాలు చెప్పి అడ్డిమారి గుడ్డి దెబ్బలో కేంద్రంలో వస్తామని అనుకుంటున్నావేమో. ప్రభాకర్ అన్న, ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనవుతున్నావు, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత చిత్తశుద్ధి ఉంది భారతీయ జనతా పార్టీకి అన్నది. కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఏదైతే మతాన్ని సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచనతోటి మైనార్టీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లను గౌరవిస్తూ ఓబీసీలలో వెనుకబడిన పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈ రోజు కొత్త నూతన పార్లమెంటు భవనంలో రాజ్యాంగ ప్రదాత వికారాబాద్ జిల్లా పూడూరు మండలం జగ్ ఫంక్షన్ హాల్ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రారావు, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇప్పటికీ కళ్లకు కనిపిస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల పార్టీ అని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్లోని నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరూ కూడా పోవాలి. పార్లమెంట్ లో మనకు కావాల్సిన చట్టాన్ని మనము భాగస్వామ్యం కావాలని చెప్పి గతంలో ఆపిన పిలుపు ఈ రోజు స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ రోజు ఆడవాళ్ళందరూ కొట్టుకునే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు మగవాళ్ళకి ఎక్కడ కూడా కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఓటింగ్ శాతంలో ఉదయం నుండి పాల్గొంచుకొని మరి ఆరోగ్యపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందని మనం ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా ఫస్ట్ ఓట్ల నంబర్లోనే మరి 3 బాక్సులు ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ నంబర్కి మీరు ఓటేయవలసిందిగా మనం ప్రార్థిస్తాం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు 2001 నుంచి 6 వరకు నేను పనిచేయడం జరిగింది. మీరు బాగా గమనించాలి. ఆ రోజు ప్రతి మానవుల గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి అంటే ఇక్కడ పని కానీ, మేటర్ కానీ, ఇబ్రాపేట కానీ, ఆడూరు కానీ, నిజామాబాద్ కానీ, పని కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అర్బన్ ఏరియాస్ అదేవిధంగా ఊళ్ళో నిర్మిస్తున్నాం. 2 తరగతిలోపోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరు నమస్కారాలు తెలుగు. ఇది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తామంటే వర్షాలు పడకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినామో దాని ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి చెరువు నింపుతుండే. ఎక్కడెక్కడ చెరువు ఖాళీ ఉంది ఆ చెరువు నింపుకుంటూ వస్తే చెరువుల కింద బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతుండే. కాబట్టి పుష్కలంగా రీఛార్జ్ అయిపోయి పంటలు బాగా పండినాయి, బోర్లు రీఛార్జ్ అయినాయి, చెరువులు నిండుగా నీళ్లుండే. ఎప్పుడు చూసిన ఎండాకాలంలో కూడా చెరువులలో నీళ్లుండే. ప్రతిసారి ఒక మాట అంటుండే కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ రహమత్ నగర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. రోడ్డుపై జనం కాళ్ల కింద కుప్పలు తెప్పలుగా బీఆర్ఎస్ పార్టీ కండువాలు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించాలి. షాపూర్ నగర్ రోడ్ షోలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దోమకొండ రోడ్ షోలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నెల 6వ తేదీన తాండూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ. పాల్గొననున్న ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.